సైడ్ ఎఫెక్ట్స్ చాలా, ఏ మెడికేషన్ చిన్నది వేసుకున్నా కూడా సైడ్ ఎఫెక్ట్స్ అంటున్నాం. బట్ క్యాన్సర్ లాంటి ఒక మహమ్మారితో పోరాడుతూ ఎన్ని మందులు, దాని సైడ్ ఎఫెక్ట్స్, జుట్టు కంప్లీట్గా ఊడిపోవడం లాంటివి చూస్తాం. అసలు ఎందుకు అవుతుంది సార్ ఇది? అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్కి భయం రావడానికి మెయిన్ కారణం ఏంటి చెప్పనా అండి? ఈ సైడ్ ఎఫెక్ట్స్ గురించి భయపడుతూ ఉంటారు. అంటే క్యాన్సర్ కానీ ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే జుట్టు ఊడిపోయిన ఒక లేడీ యొక్క బొమ్మ గుర్తుకొస్తుంది వాళ్ళకి. లేదా మీకు మూవీస్లో ముందు స్టార్టింగ్లో మీకు యాడ్ చూపిస్తుంటారు కదా, ముఖేష్ అడ్వర్టైజ్మెంట్. అవును సార్. అంటే భయానికి ఒక లింక్ పీపుల్ అట్లా కనెక్ట్ అవుతూ ఉంటారు. సో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు క్యాన్సర్ ట్రీట్మెంట్ నేను చెప్పను. సమ్ సైడ్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి. క్యాన్సర్లో అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడకుండా ఉండాలంటే మనం లైఫ్ స్టైల్ జాగ్రత్తలు తీసుకుని అర్లీ స్టేజ్లో మనం కనుగొంటే చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ అర్లీయెస్ట్గా డిటెక్ట్ అయింది అనుకోండి, మీకు కీమో కూడా అవసరం పడకపోవచ్చు, ఓన్లీ సర్జరీతో నయమైపోతుంది. రేడియేషన్ అవసరం లేదు, కీమో అంటే 3 ఎప్పుడు అవసరం పడతాయి ట్రీట్మెంట్కి? రిలేటివ్లీ లేటర్ స్టేజ్లో ఉన్నప్పుడు. కరెక్ట్. సో కనుక ఎంత అర్లీగా డయాగ్నోజ్ అవుతే అంత 1 లేదా 2తోనే మనం బయటపడిపోవచ్చు. సో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండే ఆవిష్కారాలు కూడా చాలా వరకు ఉన్నాయి. చాలామందికి ఇప్పుడు కీమో అవసరం లేకుండా ట్రీట్మెంట్ ఇచ్చే రోజుల్లో మనం ఉన్నాం, అర్లీగా డయాగ్నోజ్ అవుతాయి. సో ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఒకవేళ ట్రీట్మెంట్ ఇస్తే ప్రత్యేకంగా మీకు సర్జరీలో పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఆనెస్ట్లీ స్పీకింగ్, అన్లెస్ ఇది సైకలాజికల్ ట్రామా ఉంటుంది. బ్రష్ తీసేసాం అనుకోండి, అవును, దాన్ని మనం ఐ థింక్ ఆల్రెడీ డిస్కస్డ్. సో అది కాకుండా ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్ వరకు వస్తే మెయిన్గా మనం అనుకునేది కీమోథెరపీ వల్ల వస్తుంది. సో మీరు ఆల్రెడీ చెప్పారు జుట్టు ఊడిపోతుందని చెప్పి. సో ఎందుకు వస్తుంది జుట్టు, ఎందుకు ఊడిపోతుంది అసలు కీమోథెరపీని మనం ఆలోచిస్తే, క్యాన్సర్ యొక్క కణాలు ర్యాపిడ్గా విభజన చెందుతూ ఉంటాయి, ఫాస్ట్ డివైడింగ్ సెల్స్. సో వీటిని అటాక్ చేయడానికి ఇచ్చే మందులు కూడా ఎక్కడైతే సెల్స్ ఫాస్ట్గా డివైడ్ అయితే వాటన్నిటిని కూడా చంపేస్తాయి. అవును. సో అంటే వీటికి డిస్క్రిప్షన్ ఉండదు, క్యాన్సర్ కణాలు మాత్రమే అటాక్ చేయాలి కూడా ఉండదు. ఇది ఓల్డ్ కీమోథెరపీ డ్రగ్స్. ఇటీవల మనకి టార్గెట్ థెరపీస్ వస్తున్నాయి. అవేంటి, స్పెసిఫిక్గా ఎక్కడైతే క్యాన్సర్ సెల్స్ ఉన్నాయో వాటిని అటాక్ చేస్తాయి, దానికి ఒక మిసైల్ లాగా టార్గెట్ చేయొచ్చు. రైట్. సో ర్యాపిడ్గా డివైడ్ అయ్యే కణాలన్నింటినీ కూడా చెప్పే ప్రక్రియలో ఈ యొక్క హెయిర్ రూట్ కూడా ఫాస్ట్గా డివైడింగ్ సెల్స్వి. మన హెయిర్ అనేది మరి ఫాస్ట్గా డివైడ్ అవుతున్నాయి, ర్యాపిడ్గా హెయిర్ గ్రోత్ ఉంటుంది. అలాగే పెద్ద పేగుల్లోనూ మ్యూకోజాన్ని కూడా వితిన్ 48 hours రీప్లేస్ అవుతూ ఉంటుంది. సో ఈ యొక్క కణాలన్నీ కూడా మరి అటాక్ ఫాస్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే క్యాన్సర్ కణాలతో పాటు ఇది సైడ్ ఎఫెక్ట్ ఎందుకు, ఇది ఏంటంటే కొలాటరల్ డ్యామేజ్ ఇది. అవును. సో అందువల్ల బ్లడ్లో ఉన్న క్యాన్సర్ కణాలను అటాక్ చేసినప్పుడు కూడా మీ యొక్క హెయిర్లో ఉన్నటువంటి యొక్క రూట్స్ని అటాక్ చేసినప్పుడు హెయిర్ లాస్ అనేది ఉంటుంది. ఎలాగైతే మన యాంటీబయాటిక్స్ వేసుకున్నప్పుడు హెల్దీ బ్యాక్టీరియా కూడా చచ్చిపోతాయి కదా, అలాగే మనకి ఇవన్నీ. సో మరి ఈ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఫాలో అవుతున్నప్పుడు మరి దానికి సపోర్టివ్గా ఏమన్నా సప్లిమెంట్స్ లాంటివి ఇస్తూ ఉంటారా సార్? మీరు అడిగింది అంటే హెయిర్ లాస్ కాకుండా ఉంటాను మనం ఏమైనా చేయొచ్చా? అండ్ అలాగే స్కిన్ డార్కెనింగ్, రేడియేషన్ వల్ల వచ్చే గ్లూటాథయోన్ ఇస్తారని ఏదో వినికిడి సార్. కరెక్ట్. అంటే ఇంకొకటి రేడియోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్లో కూడా 2 రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఓల్డ్ టెక్నాలజీ కూడా మ్యాటర్స్ ఎ లాట్. అక్కడ పాత టెక్నాలజీలో కోబాల్ట్ థెరపీ అని ఉండేది, మీరు వినే ఉంటారు. 15-20 years బ్యాక్ బ్లైండ్గా ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ ఇస్తే ఆ స్కిన్ అంతా మొత్తం డార్క్ అయిపోయేది. ప్రజలకు ఇప్పుడు కూడా రేడియేషన్ అంటే అలాగే మొత్తం కాలిపోద్దేమో, షాక్ అంటారు జనాలు. ఇప్పుడు కూడా అడుగుతూ ఉంటారు, కరెంటు పెడతారని అడుగుతారు. అసలు కరెంట్ ఏంటి, షాక్ ఎక్కడ ఇస్తాం? రేడియోథెరపీ బేసికలీ ఒక స్కాన్ చేసినట్లే, కొన్ని రేస్ ఆ ఏరియాకి వెళ్ళి కిల్ చేస్తే తప్ప మీకు అసలు టచ్ కూడా కాదు, తెలియదు కూడా ఏం జరుగుతుందని. ది వాంట్ ఈవెన్ ఫీల్. కానీ ప్రజల్లో ఏంటి అవగాహన, షాక్ పెడతారు, షాక్ ట్రీట్మెంట్ ఇస్తారు అనేది. అంటే ఇది ఒక ఇట్స్ ఎ మిత్. ఇప్పుడు బాగా మారిపోయింది కదా సార్ టెక్నాలజీ. చాలా ఎంత అంటే ఒక సిటీ స్కాన్ చేయించుకున్నట్లు రేడియేషన్ తీసుకోవడం అనేటువంటిది. రైట్. సో డోస్ కూడా స్పెషల్గా టార్గెట్ చేసి ఆ ఏరియాకి మాత్రం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మన దగ్గర ఎంఆర్ఐ లినాక్ అని ఉంది. అంటే ప్రతిరోజు కూడా ఎంఆర్ఐ స్కాన్ చేసి ఏ ఏరియాలో ట్యూబర్ ఉందో అక్కడ మాత్రమే రేడియేషన్ ఇస్తారన్నమాట. సో కనుక టార్గెటెడ్ రేడియోథెరపీ, టార్గెటెడ్ థెరపీ ఇన్ మెడికల్ ఆంకాలజీ, దానివల్ల ఇక సైడ్ ఎఫెక్ట్స్ చాలా వరకు తగ్గాయి. రైట్. అంత మాత్రం కాకుండా ఇప్పుడు మీరు ఇందాక అడిగినట్టుగా సప్లిమెంట్స్ వల్ల ఏమైనా మనం తగ్గించవచ్చా అంటే ఎస్, డెఫినెట్గా. ఇప్పుడు న్యూట్రియంట్స్ లేకుంటే సెలీనియం కానీ గ్లూటాథయోన్ కానీ ఇలాంటివి కొన్ని రేర్ మినరల్స్ ఇవన్నీ కూడా మన బాడీలో ఎక్కువగా ఉన్నట్లయితే ఈ యొక్క రికవరీ, యొక్క రీజనరేషన్ బాగా ఫాస్ట్గా అవుతుంది. సో కొంతమంది అడుగుతూ ఉంటారు, ఇక హెయిర్ లాస్కి ఎలాగ మనము మరి ట్యాకిల్ చేయాలి అంటే, కొంతమంది జుట్టు మనం గుండు గీయించుకుంటే బెటర్ అంటారా, లేకుంటే ఇప్పుడు కొత్తగా కొంతమంది స్కాల్ప్ కూలింగ్ సిస్టమ్ అని ఒకటి వచ్చింది. అంటే కీమో ఇచ్చేటప్పుడు వాళ్ళు ఒక కూలింగ్ సిస్టమ్ పెడతారు, ఒక చిన్న హెల్మెట్ పెడతారు, కూల్గా ఉన్నటువంటి. అంటే కూల్ టెంపరేచర్ని అక్కడ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇది ఎఫెక్ట్ కాదు. ఎందుకు కాదు అంటే దట్స్ వెరీ రైట్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు
టెంపరేచర్ తక్కువ ఉన్నప్పుడు బ్లడ్ సప్లై తగ్గుతుంది ఆ ఏరియాకి. సో అక్కడ బ్లడ్ సప్లై తక్కువ ఉన్నప్పుడు అక్కడ కీమో డ్రగ్ అనేది అక్కడికి వెళ్ళదు. సో బట్ ఇది పర్మనెంట్ సొల్యూషన్ అంటే కాదు. కొంతమందిలో కొంతవరకు హెయిర్ లాస్ తగ్గిస్తుంది, కానీ ఇదేదో ఒక పెనేషియా హెయిర్ లాస్ రాకుండా ఇక స్కాల్ప్ కూలింగ్ సిస్టమ్ పెట్టేసుకుంటే చాలా బాగుంటుందని మనం ప్రిస్క్రిప్షన్ ఇచ్చేటువంటి లేదు. ఎందుకంటే ఇప్పుడు పెట్టి తీసేసిన తర్వాతనే కూడా బాడీలో కీమోథెరపీ డ్రగ్ ఉంటుంది, తర్వాతనే కూడా సర్క్యులేషన్ వెళ్తుంది కదా. అవునవును, అంటే ఇనిషియల్ మోతాదులో ఏదైతే ఉందో అంత వెంటనే వెళ్ళదు కాబట్టి తగ్గిస్తుంది. కరెక్ట్, అంటే ఇట్ కెనాట్ ప్రివెంట్ టోటలీ. కరెక్ట్, అవును. ఓకే, ఇది ఒక సపోర్ట్ సిస్టమ్, స్కాల్ప్ కూలింగ్ సిస్టమ్ అనేది. ఓకే, అలాగనే ఇప్పుడు అంటే 100% హెయిర్ లాస్ తగ్గిస్తానని మనం చెప్పలేము. ఎందుకంటే అసలు హెయిర్ లాసే అవ్వలేదు అనుకోండి, అసలు మీ మెడిసిన్ పనిచేస్తాను లేదని కూడా అనుమానం. ర్యాపిడ్లీ డివైడింగ్ సెల్స్ని అది కిల్ చేస్తుందని ఇక్కడ కూడా డ్యామేజ్ అవ్వాల్సిందే కదా. కరెక్ట్, అవును. సో అందువల్ల ఇట్ కెనాట్ బి టోటలీ ప్రివెంటెడ్. మేనేజ్ చేయవచ్చు కానీ పూర్తిగా దాన్ని ఆపలేము. సో కొంతమంది ఒక సైకిల్ అయిన తర్వాత యూజువల్గా 2 నుంచి 4 వారాల్లో జుట్టు ఊడిపోవడం మొదలవుతుంది. కొంతమందిలో ఒకేసారి పెద్ద క్లమ్స్ ఊడిపోతాయి, కొంతమందిలో కొన్ని హెయిర్ ఫాలికల్స్ నుంచి ఎఫెక్ట్ అయ్యి బయటకు వస్తూ ఉంటుంది. సో ఒక 4 వీక్స్లో ఫాల్ అనేది ఎక్కువ కనబడుతూ ఉంటుంది. సో కొంతమంది ఏం చేస్తారంటే ఏదో వాళ్ళు మొక్కుకుంటారు, సో వెళ్ళి వాళ్ళు గుండు గించుకుని వచ్చేస్తారు చాలా వరకు. అంటే దే యాక్సెప్ట్ ఇట్. కొంతమంది హెయిర్ షార్ట్ చేసుకుంటారు ముందే. ఎక్కువ లెందీగా హెయిర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకు కొంచెం సైకలాజికల్గా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. ఆల్రెడీ షార్ట్ ఉందనుకోండి, అది కొంచెం ఫాలో అయినా కూడా ఈ విల్ యాక్సెప్ట్ ఇట్ అనమాట. లేదంటే ఇంకా కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళు దే విల్ ప్రిపేర్ ఏ విగ్. వాళ్ళ హెయిర్తోనే వాళ్ళు విగ్ చేయించుకుని విగ్ పెట్టుకుంటారు. సో దట్ అంటే వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా నార్మల్గా మనం ఫేస్ చేయగలరు వాళ్ళు.